పండగల్లో ఈ స్త్రీలు వాళ్ళు అలంకరించుకునే విధానం కానీ ఫ్యాషన్ షోకి వచ్చినట్టుగా వస్తారు. అందరూ అంటలేదు నేను కొందరు. ఈ పండగలు అసలు పండగ చేయమని దేవుడు చెప్పాడా? ఒక రోజుని మిగతా రోజుల కన్నా గొప్పగా ఎంచొద్దు, ప్రతిరోజు సమానం అని చెప్పాడు. ఇప్పుడు పండగలు చేయడమే, పండగ అనేది ఒక అన్బిబ్లికల్ యాక్టివిటీ. సరే వచ్చాయి, వాటిని కొంచెం మంచిగా సువార్త ప్రకటనకు వాడుకుంటున్నారు, దాన్ని నేను తప్పడట్లా. కానీ ఈ పండగను ఒక ఈవెంట్గా చేయడం, ఈ ఈవెంట్లో ఈ ఫ్యాషన్ షో లాగా రావడం, పురుషులు స్త్రీలు కూడా నేను ఇంక అందరిని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఈ ఫ్యాషన్ షో లాగా నేను గొప్పగా వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు పండగ రోజు చర్చికి వెళ్తున్నప్పుడు, పండగ రోజు నేను ప్రతి క్రైస్తవునికి నేను ఇస్తున్న క్వశ్చన్, పండగ రోజు చర్చికి వెళ్తున్నప్పుడు నీ ఫోకస్ నీ బట్టల మీద ఉంటుందా, నీ హెయిర్ స్టైల్ మీద ఉంటుందా, అలంకరణ మీద ఉంటుందా, లేదా క్రీస్తు మీద ఉంటుందా? ఒకవేళ నీ ఫోకస్ అంతా ఈ అవుట్వర్డ్ అపియరెన్స్ మీద ఉంటే నీకు అసలు పండగ రోజు చర్చికి వెళ్ళడం మానేసేయి. ఎందుకంటే నువ్వు వెళ్ళేది క్రీస్తుని ఆరాధించడానికి కాదు, నువ్వు ఆరాధించబడ్డానికి, అటెన్షన్ సీక్ చేయడానికి వెళ్తున్నావు. బాగా రెడీ అవ్వద్దని చెప్పట్లేదు, కానీ వాటి మీద ఫోకస్తో. ఇప్పుడు స్త్రీలు ముసుగు చూడండి, ముసుగు వేసుకుంటారు కదా. ఈ పండగ రోజులు వాళ్ళు సరిగ్గా ముసుగు వేసుకోరు, వాళ్ళ హెయిర్ స్టైల్ కనిపించాలని చూస్తారు. అందరూ కాదు, మళ్ళీ కొందరే హెయిర్ స్టైల్ కనబడాలి అని చెప్పి ఈ ముసుగు కూడా సరిగ్గా వేసుకోరు. ముసుగు వేసుకోవచ్చా లేదా వీటి గురించి నేను మాట్లాడట్లా, క్రిస్టియన్ ట్రెడిషన్ కింద వచ్చింది కాబట్టి వాటిని మనమేమి అపోజ్ చేయట్లేదు. ఒకవేళ వేసుకుంటున్నావు అన్నప్పుడు మాత్రం ఈ హెయిర్ స్టైల్ కనబడాలని, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఏం చూపించాలనుకున్నారు చర్చ్కి వచ్చి? ఎందుకు వస్తున్నారు చర్చ్కి? ఆరాధించడానికి వస్తున్నారా, లేకపోతే ఫ్యాషన్ షోకు వస్తున్నారా? చర్చ్కి ఒకవేళ ఫ్యాషన్ షోకు వస్తున్నట్టుగా వస్తే మీరు అసలు క్రైస్తవులే కాదు, అసలు క్రైస్తవ భావజాలం మీకు లేదు. మిమ్మల్ని మీరు మార్చుకోండి. తెలియక చేస్తే మార్చుకోండి, తెలిసి చేస్తే చర్చ్ మానేసేయండి. మీ వల్ల ఇంకా మిగతా వాళ్ళకి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, చర్చ్ పాడైపోతుంది. కాబట్టి మోడెస్టీ, ఒళ్ళంతా కప్పుకోవాలి, చాలా జాగ్రత్తగా రెడీ అవ్వాలి. ఓకే, అలంకరించుకోవచ్చు కొద్దిగా. వివాహానికి రెడీ అవ్వండి, వివాహానికి మీరే స్పెషల్ అట్రాక్షన్ కాబట్టి రెడీ అవ్వండి, ఏం తప్పలేదు. కానీ ప్రతి వారం ఈ ఫ్యాషన్ షోనే చేస్తానంటే మాత్రం బైబిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. అది వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అంటే వీళ్ళు రిచ్ అనే ఐడెంటిటీ కాదు, వీళ్ళు యేసు ప్రభు శిష్యులు అనేది ఐడెంటిటీ. నీ ఐడెంటిటీ క్రైస్ట్ అవ్వాలి. నీ ఫ్యాషన్ షో కాదు, నీ గొప్ప బట్టలు కాదు, నీ బంగారం కాదు, నీకున్న స్టేటస్ కాదు, నీ కులం కాదు, నీ ప్రాంతం కాదు.